నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కోరిన కోరికలు తీర్చే తల్లిగా విరాజిల్లుతున్న మండపేట 7వ రోడ్డులో కొలువైనున్న పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద శ్రావణ మాసం 4వ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి మహిళలు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి పూజలు చేశారు. 5వ శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారికి సారిపెట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులు భాగస్వాములు కావాలని ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు అన్నారు. పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో నేలపై రూపాయి కాయిన్ నిలబెడితే తమ కోరుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నారు. ఆలయ ప్రాంగణంలో ముడుపులు కట్టి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. నిమ్మటిప్పలలో నూనె వత్తులు వేసి వెలిగించారు. ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండిపూడి చంద్రశేఖర్, కేదార్ శ్రీనివాస్, అడ్డాల సత్యబాబు, చాలా శివరాం, ఆలయ వాలంటీర్లు పాల్గొన్నారు. వడ్డిస్తావమ్మా నువ్వు వడ్డిస్తావా? ఇదిగో అది తీసేయ తీసేతో అది ఈరోజు మరి ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అలాగే కుంకుమ పూజ అనంతరం అమ్మవారికి విశేషంగా మరి భక్తులు వచ్చి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి అమ్మ. ఇక్కడ నిమ్మకాయ దీపాలు అంటే 8 నిమ్మకాయలతో దీపాలు పెట్టుకుంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే రూపాయి కాయిన్ పెట్టుకుంటే నిలబడితే అదే ఏదైనా పని అనుకుని ఆ పనిని మనం ఇది అవుద్దా లేదా అని అమ్మని అడగడానికి రూపాయి కాయిన్ నిలబెడతారు. ఇక్కడ అదే హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి దగ్గర ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే రూపాయి కాయిన్ నిలబెట్టుకుని ఆ కోరిక తీరద్దో లేదో అమ్మని అడుగుతారు. అది ఇక్కడ ప్రత్యేకత. అలాగే నిమ్మ దీపాలతో అమ్మవారికి ఇక్కడ మరి 8 వారాలు 8 నిమ్మకాయలు దీపాలతో ఇక్కడికి అమ్మవారికి దీపం పెట్టి మరి మనం ఏదైనా సమస్య ఉన్నా మనకి ఉన్న ప్రాబ్లమ్స్, జాతకరీత్యా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ గ్రహరీత్యా ఉన్న ప్రాబ్లమ్స్ అని కానీ క్లియర్ అవుతాయని చెప్పి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. అదే క్రమంలో మరి 4వ శుక్రవారం శ్రావణ మాసం మరి భక్తులు విశేషంగా రావడం, అన్నదాన కార్యక్రమం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ గోశాల రేపు కృష్ణాష్టమి ఇక్కడ గోవుల్ని మరి విశేషంగా పూజించే కార్యక్రమం కూడా రేపు కృష్ణాష్టమి సందర్భంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లాస్ట్ శుక్రవారం నాడు అమ్మవారికి సారే అంటే స్వీట్లు మనం ఎలా అయితే ఒక అమ్మాయికి పెళ్లి చేసి మనం స్వీట్లన్నీ పంపిస్తాము, అదే మాదిరిగా రేపు వచ్చే శుక్రవారం నాడు మరి శ్రావణ శుక్రవారం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి ఇక్కడ వివిధ రకాలైన స్వీట్లతో మరి సారే కార్యక్రమం భక్తులందరూ కూడా స్వీట్లు తెచ్చుకోవచ్చు. వాళ్ళ స్తోమతను బట్టి తెచ్చుకుని ఇక్కడ పెట్టి పంచిపెట్టే కార్యక్రమం కూడా అక్కడ పంచిపెడతాం. మనం ఇక్కడ మీరు పెడతాం ఆ సారీ కార్యక్రమం మరి ఇంటింటికి ఎలాగైతే మనం పంచిపెడతాం అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా వచ్చే శుక్రవారం నాడు స్వీట్లు ఇవన్నీ పంచిపెట్టడం జరుగుతుంది.